ఈ వారం రాశి ఫలాలు 23 ఆగస్టు 2026 నుండి 29 ఆగస్టు 2026 వరకు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. సింహ రాశి వారఫలాలు. సింహ రాశి వారికి ఈ వారం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ వారం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకోండి. కుటుంబ జీవితం. కుటుంబంలో ఒక శుభకార్యాన్ని నిర్వహించడం ద్వారా ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. పిల్లల విజయాలు లేదా కుటుంబ సభ్యుల విజయం మొత్తం ఇంటికి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం. విధి నిర్వహణలో భాగంగా మీరు చేసే పనిలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. మీ సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలకు ఉన్నతాధికారులు ముగ్ధులవుతారు. పదోన్నతి లేదా జీతం పెంపునకు బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు కొత్త కాంట్రాక్టులు, లాభదాయకమైన ఒప్పందాలను దక్కించుకుంటారు. అయితే అతి విశ్వాసం ప్రదర్శించొద్దు. అనుభవజ్ఞుల సలహాలను విస్మరించకండి. వృత్తి, విద్య. దీర్ఘకాలిక ప్రాజెక్టులు విజయవంతమయ్యే స్పష్టమైన అవకాశం ఉంది. పరిపాలన, రక్షణ, విద్య, మీడియా రంగాలలో ఉన్నవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. వారం మధ్యలో ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం కొత్త వృత్తి అవకాశాలను తెస్తుంది. ఆరోగ్యం. మీ ఆరోగ్యం గడిచిన వారం కన్నా మెరుగ్గా ఉంటుంది, కానీ అధిక పనిభారం వల్ల మీరు అలసటగా అనిపించవచ్చు. క్రమమైన వ్యాయామం, సమతుల్య ఆహారం మీ శక్తిని కాపాడతాయి. మీ గుండె, రక్తపోటు, కళ్లకు సంబంధించిన చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి. గత కొన్నాళ్లుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు క్రమంగా మెరుగుపడతాయి. పాత పెట్టుబడి లేదా రాబోయే చెల్లింపు ఊహించని లాభాలను అందిస్తుంది. అయితే పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ప్రేమ జీవితం. వైవాహిక జీవితం. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. నూతన శక్తితో, ఆత్మీయతతో నిండి ఉంటాయి. మీ జీవిత భాగస్వామి మీ నిర్ణయాలకు పూర్తి మద్దతు ఇస్తారు. తలెత్తే ఏవైనా విభేదాలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయి. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్యలు 3, 6. అదృష్ట రంగు పసుపు, ఆకుపచ్చ. పరిహారం. ఆదివారం నాడు రాగి పాత్రలోని నీటిని ఉదయించే సూర్యునికి సమర్పించండి. ఓం ఘృణి సూర్య నమః అనే మంత్రాన్ని జపించండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.